హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సీజనల్ రెసిపీ అయిన అనపకాయ కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 10 to 15 పచ్చిమిర్చి తీసుకోవాలి. అందుకే సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లాకు, అలాగే కొత్తిమీర తురుము వేసుకోవాలి. ఇప్పుడు మిర్చి పేస్ట్ వేసుకోవాలి. నేను ముందుగానే అనపకాయను 70% ఉడికించుకున్నాను. అవి 1 గ్లాసు వేసుకొని మొత్తం పిండి కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో బాయిల్ చేసుకున్న వాటరు కొన్ని పోసుకుంటూ పిండిని ఒక గరిటెతో కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకుంటూ చేతితో పిండిని మరీ మెత్తగా కలుపుకోవద్దు. తర్వాత చేతికి నూనె అప్లై చేసుకొని పిండిని తీసుకొని ముద్దలా చేసుకోవాలి. కుడుములు ఇలానే చేయాలని లేదు, ఇడ్లీలో కూడా చేసుకోవచ్చు. ఇడ్లీలో చేయడం వల్ల లోపల మంచిగా ఉడుకుతుంది. అండ్ మీరు ఇడ్లీలానే చేసుకోండి. ఇప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హోల్స్ ఉన్న ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకు ఆయిల్ అప్లై చేసుకొని ఈ కుడుములు అందులో పెట్టుకోవాలి. అండ్ ఇలాంటి గిన్నె లేకపోతే ఇడ్లీ పాత్ర అయినా సరే అందులో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఇలా ఎన్ని కుడుములు పడతాయో అన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసి వాటర్ బాయిల్ అయిన తర్వాత కుడుములు పెట్టుకున్న ఈ గిన్నెలో సరిగ్గా పట్టే విధంగా చూసుకొని పెట్టుకోవాలి. అండ్ పైన ఒక మూత పెట్టుకోవాలి. ఆవిరి బయటకు వెళ్ళకుండా కవర్ చేసుకోవాలి. అండ్ ఒక 15-20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి స్పూన్తో. పిండి అంటుకోకుండా ఉంటే కుడుములు అయినట్టే. ఇప్పుడు కుడుములను ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక గిన్నెలో పల్లి నూనె పోసుకొని ఈ కుడుములను పల్లి నూనెలో అప్లై చేసుకుంటూ తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.